రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్ అనే అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్తి మురికృష్ణతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి ముందు పారిశుద్ధ్య పనులు చేపట్టే వారికి కార్మికులకు రక్షణ కవచాలు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డితో కలిసి అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం జనవరి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి, దోది కుమారి, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనందరం గత సంవత్సరం జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే క్యాంపెయిన్తో మనము ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నెల ఒక యునిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్ అంటే ఎక్కడ కూడా మన శానిటేషన్ యాక్టివిటీస్లో ఎక్కడ ఏ లూజెంట్స్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్కి సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేయడానికి ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని మనం చూసుకున్నాం. వెనకాల 2 ఫీకల్ స్లడ్జ్ వెహికల్స్ ఉన్నాయి, వాటి ద్వారా క్లియర్ చేయటం. అదేవిధంగా ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా రిపేర్లు మెయింటెనెన్స్లో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం. ఇట్లా ఇంకా ఏదన్నా శానిటేషన్ యాక్టివిటీస్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో ఉంటే అక్కడ వాటిని మనము క్లోజ్ చేసుకోవటం. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో స్వచ్ఛ రథాన్ని కూడా ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఏదైతే మనకి డ్రై వేస్ట్ ఉందో, సాలిడ్ వేస్ట్ ఉందో, దాంట్లో డ్రై వేస్ట్ని కూడా స్వచ్ఛ రథం ద్వారా మళ్ళీ ఒక 50-60% తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా స్వచ్ఛ రథాన్ని ఈరోజు మనం చంద్రగిరి నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా వేరియస్ నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, పంచాయతీల్లో అప్ టు సచివాలయం లెవెల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీస్ మనం చాలా ముమ్మరంగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో, నగరి పట్టణంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మన నగరి నియోజకవర్గంలో 2 మండలాలు పుత్తూరు, వడమాలపేట ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ యాదవ్ కార్పొరేషన్ గారు, డైరెక్టర్స్ వీళ్ళందరి సమక్షంలో మనం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి పట్టణంలో కూడా చేసుకుంటాం. ప్రతి నెల 3వ శనివారము మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఒక థీమ్తో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల జీరో గ్యాప్ శానిటేషన్. సో ఏదైనా శానిటేషన్లో గ్యాప్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసుకొని శానిటేషన్ అనేది మనము యాక్సెసిబుల్గా ఉండి క్వాలిటీ శానిటేషన్ ప్రొవైడ్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ థీమ్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా ఐహెచ్హెచ్ఎల్స్ లేకపోయినా, రిపేర్లు ఉన్న టాయిలెట్స్, ఎస్పెషల్లీ స్కూల్స్లో పిల్లలకి సపరేట్ టాయిలెట్స్, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, అవి ఫంక్షనల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటిని ఫంక్షన్కి తీసుకురావడము. అలాగే ముఖ్యంగా ఈ సెప్టిక్ మేనేజ్మెంట్లో, ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్, చాలామంది సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నప్పుడు బయట డిస్పోజ్ చేయడం, సేఫ్ డిస్పోజ్ చేయకపోవడము. మన యూజీడీ వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ సేఫ్టీ అనే దానిపైన అవేర్నెస్ ఇవ్వడము. అండ్ అదర్ దాన్ దట్ రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ మనం సోర్సెస్ సెగ్రిగేషన్, ప్లాస్టిక్ నివారించడము, వీటిపైన డోర్ టు డోర్ అవేర్నెస్ కూడా సెక్రటేరియట్స్లో చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనం ఇక్కడ పీపీఈ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి డీస్లడ్జింగ్ వెహికల్స్ 2 15th ఫైనాన్స్ కమిషన్ కింద వచ్చినవి ఇనాగ్రేట్ చేశాము. అలాగే ఇప్పుడు ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో అవేర్నెస్ ఆన్ యూరినేషన్ బ్యాన్, ప్రివెన్షన్ ఆఫ్ ఓపెన్ యూరినేషన్, అలాగే యూసేజ్ ఆఫ్ టాయిలెట్స్, క్లీన్లీనెస్ పైన కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.